న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇదొక సంచలనం. త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సమయంలో జో బైడెన్ రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం. ఎన్నికలు క్లైమాక్స్ కు చేరిన సమయంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దేశ ప్రయోజనాల కోసమే తాను తప్పుకుంటున్నట్లు అమెరికా ప్రజలకు లేఖ ద్వారా తెలిపారు బైడెన్. కాగా బైడెన్ ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే ట్రంప్ తో జరిగిన డిబేట్ లోనూ వైఫల్యం చెందారు. దానికి తోడు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో వైదొలుగగా తప్పని పరిస్థితి తలెత్తింది. పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉన్న సమయంలో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో డెమోక్రాట్లలో అయోమయ పరిస్థితి నెలకొంది. బరిలో ఎవరు నిలుస్తారన్న దానిపై ఉత్కంఠకు తెరలేచింది. లేఖలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్ ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. డెమోక్రాట్లలోనూ ఎక్కువ మంది హారిస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎనభై ఒక్కేళ్ల బైడెన్ ఇటీవల పలు ప్రచార సభల్లో తడబడ్డారు. దీంతో పాటు ట్రంప్ తో జరిగిన చర్చలు ఘోరంగా విఫలమయ్యారు. ఆయన ప్రస్తుతం కోవిడ్ తో ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రైమరీల్లో 95% డెమోక్రాట్ ప్రతినిధులు బైడెన్ కు మద్దతు పలికారు. ఆయన అనూహ్యంగా వైదొలగడంతో మరోసారి వారంతా మరో అభ్యర్థిని ఎన్నుకోవాల్సి రావచ్చు. వచ్చే నెల 19 నుంచి 22 మధ్య షికాగోలో జరిగే సమావేశంలో అభ్యర్థిని ఎన్నుకుంటారు. దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. డెమోక్రాటిక్ నామినీగా బైడెన్ వైదొలిగిన తర్వాత ఆయన స్పందించారు. కమలా హారిస్ అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా ఓడిస్తానంటున్నారు ట్రంప్. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని యూఎస్ నుంచి మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు లైవ్ ద్వారా. లక్ష్మణ్, చెప్పండి, మరికొన్ని రోజుల్లో అయితే యూఎస్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోదాన్ని మనం ఎలా చూడాలంటారు? తన అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా తను ప్రకటించారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు లక్ష్మణ్? ఇది అమెరికాలో చెప్పాలంటే ఒక లీడర్షిప్ క్రైసిస్ నడుస్తా ఉందండి డెమోక్రటిక్ పార్టీలోనే. ఎందుకంటే ఈ మధ్య బైడెన్ దాదాపు 81 ఇయర్స్ మనకు తెలిసిన విషయము. తను ఇప్పుడు కోవిడ్ ఐసోలేషన్ లో ఉన్నారు. తన మీటింగ్స్ ఏవైతే జరిగాయో ట్రంప్ తో చాలా బేసిక్ గా ఆయన చేయలేకపోయాడు. యాక్చువల్గా విత్ ఇన్ పార్టీలోనే చాలా వ్యతిరేకత వచ్చింది. చాలా మంది పుష్ చేశారు. ఇన్ఫాక్ట్ ఓల్డ్ ప్రెసిడెంట్ ఒబామా గారు కూడా బైడెన్ దిగాల అని చెప్పేసి కూడా పుష్ చేశారు. ప్లస్ ఈ అమెరికాలో ఏమవుతుందంటే పార్టీస్ కి స్పాన్సర్స్ చేసే వాళ్ళు ఉంటారనమాట. ఆ స్పాన్సర్స్ అందరు కూడా ఏంటంటే బైడెన్ కి, డెమోక్రటిక్ స్పాన్సర్స్ అంతా కూడా బైడెన్ కి అగైనెస్ట్ అయిపోయారు. మీరు దిగాలి, ఇంకా ఏజ్ క్రైసిస్ ఉంది, ఈ లీడర్షిప్ క్రైసిస్ ఉంది, ఎవరన్నా ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పేసి. బట్ ఒక పక్క చూస్తే చాలా అంటే రిపబ్లికన్స్ అడిగితే యుఎస్ వచ్చేసి ఈ బైడెన్ గారి బేసిక్ ప్రెసిడెంట్షిప్ లో చాలా ఇన్ఫ్లేషన్ క్రైసిస్ కానీ కంట్రీలో వచ్చేసి ద్రవ్యోల్బణం చాలా విపరీతంగా ఎక్కువ ఉంది.
తర్వాత ఇమిగ్రేషన్ క్రైసిస్ ఒకటి, తర్వాత యుద్ధాలు ఒకటి, ఇవన్నీ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే కమలా హ్యారిస్ ఎక్కువ పేరు వినిపిస్తాం, తను ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్. యుఎస్ లో ఏదన్నా అయితే నెక్స్ట్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేస్తారనమాట. సో కమలా హ్యారిస్ మనం హిస్టరీ చూసామంటే యుఎస్ లో ఎప్పుడు కూడా ఒక లేడీ ప్రెసిడెంట్ ఎప్పుడు అవ్వలేదన్నమాట. గత 200 సంవత్సరాలుగా 150 సంవత్సరాలుగా వాళ్ళు ఎప్పుడైతే మనకు చూస్తే ఎప్పుడు కూడా ఒక ఆవిడ తన హిలరీ క్లింటన్ గారు పోటీ చేశారు. తను ట్రంప్ తోనే ఓడిపోవడం కూడా జరిగిపోయింది యాక్చువల్ గా పాస్ట్ లో. బట్ ఈ ట్రంప్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చూస్తుంటే ఈ రీసెంట్ గా తన పైన అటాక్ జరగడము, ఆ సింపతి రావడము, ఇప్పుడు బైడెన్ దిగడము, ఇవన్నీ చూస్తుంటే ఒక విధంగా చెప్పాలంటే డెమోక్రటికన్స్ కి కొద్దిగా నెగిటివ్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్ గా. సో ఇప్పుడు కమలా హ్యారిస్ పేరు రావచ్చు, రేపు పొద్దున ఇంకా బర్నీ శాండర్స్ అని డెమోక్రటికన్స్ లో ఉన్నారు, ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఒకవేళ వీళ్ళే మళ్ళీ మేము ముందు వస్తాం అంటే మళ్ళీ ఒక డెమోక్రటికన్ పద్ధతిలో వాళ్ళకు మళ్ళీ డిబేట్స్ జరిగి వాళ్ళను ఒకరిని ఎన్నుకొని తర్వాత పోటీ చేసే పాటికి ఈ 3 నెలల టైంలో ట్రంప్ ఇంకా ముందుకెళ్ళొచ్చు అనే కూడా వినిపిస్తా ఉంది మనకి. రెండోది, ట్రంప్ చూసారంటే చాలా యంగ్స్టర్ ని పిక్ చేసుకున్నాడు తన వైస్ ప్రెసిడెంట్ కి. జస్ట్ 39 సంవత్సరాల వ్యక్తిని, వెన్స్ గారిని పిక్ చేసుకున్నారు. అది కూడా ఒక బిగ్ అడ్వాంటేజ్. ట్రంప్ ఏం చెప్తున్నాడు, నెక్స్ట్ వచ్చేసి ఈ 75 ఇయర్స్ 80 ఇయర్స్, ట్రంప్ గారు కూడా దగ్గర 75 సంవత్సరాల పైన ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రీకి ఒక యంగ్ ప్రెసిడెంట్ కావాలి అంటే ఈ వెన్స్ వ్యక్తికి నెక్స్ట్ లెగసీ ఉంటుంది రిపబ్లికన్ పార్టీస్ తో. ఈ ట్రంప్ ఒకవేళ గెలిచి ఈయన 4 ఇయర్స్ లో వైస్ ప్రెసిడెంట్ చేస్తే అప్పుడు వెన్స్ కి ప్రెసిడెంట్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఒక యంగ్స్టర్ వచ్చే లైన్ కూడా క్లియర్ చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్ గా చూడాలంటే డెమోక్రటికన్ పార్టీస్ పెద్ద స్ట్రగులే జరుగుతా ఉంది. ఇంకా ఈయన బైడెన్ దిగడం ఒక విధంగా చెప్పాలంటే అందరు కోరుకున్న డెమోక్రటిక్ పార్టీస్ వాళ్ళే ఆయన దిగాలి అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ఉత్కంఠగా ఉంది. బట్ ఓవరాల్ నాకు అనిపించేది ఈ లోకల్ మనం ఇన్వాల్వ్ అయితే చూసేది ట్రంప్ కు ఒకంత ఆధిత్యం అయితే డెఫినెట్ గా ఉంది. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే తన పైన అటాక్ జరగడము, తను ఇంకా స్ట్రాంగ్ అవ్వడము, ఆ తర్వాత ఈ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ పెట్టడము, ఈ టైంలో ఆపోజిషన్ పార్టీస్. బైడెన్ అయితే తాను ఎందుకు ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నాను అనేది మాత్రం తను రీజన్స్ అయితే వెల్లడించలేదు. సో మనం రీజన్స్ కనుక చూసుకున్నట్లయితే తనకు సొంత పార్టీ నుంచి పర్సన్సే వద్దు అంటూ కూడా సపోర్ట్ కూడా చేయట్లేదు. సో అవే రీజన్స్ అనుకోవచ్చా, లేదు అంటే హెల్త్ ఇష్యూస్ అనుకోవచ్చా? అంటే దీన్ని ఎలా చూడాలంటారు? మొత్తంగా ఆయన రీజన్స్ అయితే వెల్లడించలేదు కదా, మరి ఎలా అనుకోవాలంటారు లక్ష్మణ్? ఓవరాల్ గా అంటే రీజన్స్ వెల్లడీకున్నా బయట ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుందంటే మనం సాక్షాత్తంగా చూసాం. ఎక్కడైతే మనం జరిగిన డిబేట్స్ లో బైడెన్ గారు వచ్చేసి చాలా వీక్ గా అయిపోయింది వెన్ అపోజిషన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారితో యాక్చువల్ గా. సో దాని వల్ల ఏమైందంటే ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో డెమోక్రటిక్ పార్టీస్ వాళ్ళందరూ ఒక ఇంత అన్సాటిస్ఫైడ్ గా ఉన్నారనమాట. ప్లస్ ఏజ్ క్రైసిస్ కూడా ఉంది. ఆబ్వియస్లీ 81 ఏజ్ అన్నది ఇట్స్ ఎ బిగ్ నెంబర్, రైట్? ఐ మీన్, సో దాని వల్ల కూడా వస్తుంది మల్టిపుల్ థింగ్స్. యాక్చువల్ గా విత్ ఇన్ పార్టీలోనే తనకు సపోర్ట్ రావట్లేదు. ఆయన చాలా గట్టిగా ఉన్నారు ఇప్పటి వరకు, నేను నిల్చుంటాను రోజు అదే చెప్పేవాడు. యాక్చువల్ గా సడన్ గా ఈ రోజు మనకు మార్నింగ్ తను ఒక లెటర్ రాసి ప్రజలందరూ కూడా దేశం కోసమే నేను వెనక్కి తిరుగుతున్నానని చెప్పాడు. సో ఈ విధంగా చెప్పాలంటే మల్టిపుల్ థింగ్స్, విత్ ఇన్ పార్టీలోనే సపోర్ట్ లేకపోవడం, చాలా ప్రెషర్ ఉండడం తన పైన. నేను చెప్పినట్టుగా ఒబామా గారు కూడా తనని రిక్వెస్ట్ చేశారు మీరు దిగాలి అని చెప్పేసి. మాజీ ప్రెసిడెంట్ ఒబామా గారు 2 టర్మ్స్ చేశాడు, తను 8 ఇయర్స్. సో అవన్నీ కూడా మనము కన్సిడర్ చేయాల్సిన విషయం అండి యాక్చువల్గా. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్.